వేరే టాపిక్. లెట్ us రిస్ట్రిక్ట్ టు దిస్. వెంకటస్వామి గారు, సో ఏమంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున? మీ అక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పవన్ ఖేరా ఏమన్నారంటే ఇది బీజేపీ గేము, వాళ్ళు బీజేపీ బి టీం కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీని వాళ్ళ తప్పించారు, ముందు కేసు పెట్టారు, ఇప్పుడు లోబర్చుకొని అది చేశారు అని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నన్ను సంజయ్ సింగ్ ను మనీష్ సిసోడియా అని జైల్లో పెట్టారు, రాబర్ట్ వాద్రాని ఎందుకు జైల్లో పెట్టలేదు, రాహుల్ గాంధీని ఎందుకు జైల్లో పెట్టలేదు అని ఆయన అంటారు. అంటే మీ ఇండియా కూటమిలో ఉన్నంత కాలం మంచిగా ఉంది, ఇప్పుడేమో చెడిపోయింది. సరే, రాజకీయాలలో విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి కేసుల యొక్క ఒరవడికి ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఉన్నారు. కేజ్రీవాల్ గారు ఆయన అధికారంకి వచ్చింది కేవలము అవినీతి ఆరోపణ ఎవరి మీద? షీలా దీక్షిత్. ఢిల్లీకి మరో ఢిల్లీని మెట్రో లాగా నిర్మించి రూపాయి తిననటువంటి నీట్ గా 3 టర్ములు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షీలా దీక్షిత్ మీద అనేక అవినీతి ఆరోపణలు, ఆ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేసిన వల్ల ఆయన కేజ్రీవాల్ అధికారంకి వచ్చినాడు. మళ్ళీ అదే కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీ అదే ఎత్తుగడలో ఆయన మీద అవినీతి ఆరోపణలు, ఆయన జైల్లో పెట్టడం, దాంతో ఇలా భారతీయ జనతా పార్టీ వచ్చింది. సరే, ఆ సందులో సడేమి అలాగా ఈ టిఆర్ఎస్ సంబంధించినటువంటి అక్కసే అనుకోండి, టిఆర్ఎస్ ను ఎదుర్కొనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కవిత గారిని ఈ కేసులోకి లాగింది. సో కవిత గారు ఇలా బయటకు వచ్చినారు. కవిత గారు దాని లేదా సరే, ఇక కేజ్రీవాల్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకుండా మంచిది, ఎందుకంటే లెటెస్ట్ కన్ఫైన్ టు ది తెలంగాణ. సో కవితకు ఇవాళ ఒక మోరల్ బూస్ట్. ఆమె ఇంట్లో కూడా కొట్లాడి బయటకు వచ్చేసింది. అలా అన్న మీద నాయన మీదనే ఆమె ఫైట్ చేస్తుంది. మీ డైరెక్షన్ లో చేస్తున్నా బీఆర్ఎస్ అంటున్నారు. సరే, ఎవరి డైరెక్షన్ అనే తర్వాత అంశము. ఆమె బయటకు వచ్చింది, ఫైట్ చేస్తుంది. వాళ్ళ ఇంటి సమస్యనే అది 100%. అది వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన సమస్య. ఆత్మాభిమానానికి ఇంట్లో ఉన్నటువంటి విలువ దొరకలేదని, ఆత్మాభిమానం అన్నకు దొరికిన అభిమానం తనకు దొరకలేదనో, సరే రకరకాల కారణాలు కవిత గారు చెప్పింది. ఇలా వాళ్ళిద్దరి మధ్యనే యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతున్న టైంలో వచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతుందో తనకు వ్యక్తిగతంగా నిన్నట్టు మోరల్ బూస్ట్ అవుతుంది తప్పనిసరిగా. వ్యక్తిగత ఎగ్జిస్టెన్స్ కోసమే ఆమె తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. ఆమె తెలంగాణ ప్రజల కోసం పోట్లాడతలేదు, లేకపోతే మా బీసీ కోసం పోట్లాడతలేదు, లేకపోతే తెలంగాణ ఉద్యమ బిడ్డల కోసం పోట్లాడతలేదు. కేవలము ఆమె వ్యక్తిగత ఎగ్జిస్టెన్స్ కోసము ఆమె చిన్నటువంటి పోరాటం. డెఫినెట్ గా ఆ పోరాటంలో ఆమెకు వ్యక్తిగతంగా ఈ కేసు యొక్క రిజల్ట్ ఏదైతుందో ఆమెకు డెఫినెట్ గా ఒక మోరల్ బూస్ట్ అవుతుంది. ఇక తన అభిప్రాయంతో అడ్వకేట్ గా ఇంకా కొద్దిగా లోతుగా చదివి చెప్పినారు. సో నరేష్ అన్నట్టుగా కేసు ఇక్కడితో అయిపోతుందా అయిపోలేదా అనేటువంటిది ఇది ప్రస్తుత చర్చ కాదు. ఇప్పటికైతే అయిపోయింది. ఇప్పుడు అయిపోయినటువంటి దాంట్లో ఆమెకు ఒక మోరల్ బూస్ట్ వచ్చింది, ఆమెకు ఒక క్లీన్ చీట్ వచ్చింది. దీంట్లో రాజకీయంగా మనం ఆలోచించినప్పుడు రాజకీయంగా రేపు వచ్చేటువంటి కాలంలో కవితకు క్లీన్ చీట్ రావడం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ పోవచ్చు, లేదా కాంగ్రెస్ కు రావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీకి పోవచ్చు, లేదా ఆమె వ్యక్తిగతంగా తను ఒక బలమైన ఉద్యమాన్ని రాజకీయ పక్షాన్ని నిర్మాణం చేస్తాననే మాట మనం అంటుంది. సో ఆమెకి ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఆమె మీద మచ్చలేదనేటువంటి దాంతో మీరు చెప్తున్నట్టుగా ఉక్కు మహిళ అయితే ఆ ఉక్కు మహిళను అందరూ అర్పణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈమె కూడా ఆ విధంగా రాజకీయ యొక్క లబ్ధి కోసం ఆమె కూడా ఆమె రాణించాలనుకుంటుంది కాబట్టి ఎవరు ఆసరైనా కూడా తీసుకోవచ్చు. సో భారతీయ జనతా పార్టీగా కాకుండా కేంద్ర ప్రభుత్వంగా మీరు అడిగిన ప్రశ్న ఏదైతే నష్టం జరిగింది, ఆ నష్టాన్ని ఎవరి పూరించాలని అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇట్లాంటి వాటికి సిబిఐ లాంటిది ఆయించాలి. గతంలో మనము బోఫర్స్ మీద పెద్ద రాద్ధాంతం జరిగింది. రాజీవ్ గాంధీ గారిని మళ్ళీ అంటే మచ్చ పెట్టినారు. తర్వాత దాని ఎండింగ్ ఏమైంది, కానీ ప్రభుత్వమే కూలిపోయింది ఆ రోజు. అట్లాగే షీలా దీక్షిత్ వారి మీద చేసిన ఆరోపణల కారణంగా ఆ రోజు కూడా ప్రభుత్వం కూలిపోయింది.
సో ఇవాళ అంటే ప్రభుత్వాలే కూలిపోయినటువంటి పరిస్థితులు, అవినీతి ఆరోపణలు. 2G స్కామ్ సంబంధించి మనం చూసినాము. పెద్ద గొడవ జరిగింది. భారతీయ జనతా పార్టీకి అగ్రనేత మాన్యులు అద్వానీ గారి నాయకత్వంలో ఒక టోటల్ పార్లమెంట్ సెషన్ మొత్తము బ్లాక్ చేసినటువంటి పరిస్థితి 2G స్కీమ్. బట్ దాని తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ మనం చూసినాం. సో ఇక్కడ ఈ దేశంలో, ఈ రాజ్యాంగంలో, ఈ న్యాయ వ్యవస్థలో బదనాం చేస్తారు కానీ బదనాం అయిన తర్వాత బదనాంకు నుంచి బయటపడితే దానికి కంపెన్సేషన్ అంటూ ఏముండదు. అది అంతే, ఇక నష్టపోయినాడు. దానికంటూ ఒక సొల్యూషన్ ఈ దేశంలో లేదు, ఈ రాజకీయాల్లో అసలు లేదు. సరే, కవిత గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఉత్థానం ఎట్లా ఉంటది, భవిష్యత్తు ఎట్లా ఉంటది, ఆమె పార్టీ పెడితే ఎట్లా ఉంటది అనేటువంటిది తర్వాత అంశం. సో ఇప్పటికైతే ఆమె ఒక బూస్టింగ్ తోటి, ఒక మనోధైర్యం తోటి ఆమె నిలబడేటువంటి ఒక అవకాశం ఈ కోర్టు తీర్పు వల్ల వచ్చిందనే చాలా స్పష్టం. ఓకే అండి. ఎస్, అదే విధంగా బీజేపీ నుంచి శంకరుల రవికుమార్